కాకినాడ నుంచి హర్యానాలోని హీసార్కు నూతన రైలు సర్వీసును ఎంపీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. హర్మిజ్ పుణ్యక్షేత్రం మీదుగా వెళ్లే ఈ రైలు ప్రయాణికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఎంపీ తెలిపారు. అలాగే జిల్లాలో 683 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ఢిల్లీ, వారణాసి, జోధ్పూర్ నగరాలకు నేరుగా రైళ్లను ప్రవేశపెడతామని ఎంపీ వెల్లడించారు. షిరిడీ వెళ్లే భక్తుల కోసం సీట్ల సంఖ్యను పెంచుతామని, రైల్వే శాఖ సహకారంతో జిల్లాలో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. Town Hisar Express coach position first. కాకినాడ నుంచి హిసార్ హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ని లాంచ్ చేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, లేకపోతే కాకినాడ పోర్టు రాజమండ్రి కానివ్వండి, అండ్ మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈరోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. కంటిన్యూస్ ఎఫర్ట్గా మనం రైల్వే మినిస్టర్ గారిని కోరటం జరుగుతుంది. ఆయన కూడా కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఇంకా చొరవ తీసుకుని అడిగిన అన్నీ ఫుల్ఫిల్ చేస్తా. అందులోని ప్రత్యేకంగా కాకినాడకి ఇంకా బాగా చేస్తారు. అంటే 600 రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేసే యాక్చువల్గా చాలా బాగా శ్రద్ధ తీసుకుని, కేర్ తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఒక భాగస్వామ్యం అయ్యి, అండ్ కాకినాడకి ఎప్పటి నుంచో 2014-18 అప్పటి నుంచి పెండింగ్స్ ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ఈ కొత్త ట్రైన్స్ అనేవే కాదు, సుమారు 683 కోట్ల రూపాయల రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేస్తూ, కొత్త జీవో ప్రకారం ల్యాండ్ అక్విజిషన్ స్టేట్స్ పనులన్నింటినీ కూడా ప్రారంభించే దిశలో మనం కాకినాడ డిస్టిక్లో ఉన్న 683 crores వర్త్ ఆఫ్ రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా